what's up? Good evening. Welcome back to Juvit Vlogs. Welcome back to one more vlog. First vlog of 2025, guys. And Hi. this irritating fellow is with me today. రాను న్యూ ఇయర్కి వస్తానా ఇక్కడికి అంటే రాను లేదు రావడం లేదు. మాకు మా ప్లాన్స్ ఉన్నాయి, మాకు మా బాయ్స్ ప్లాన్స్ ఉన్నాయి. ఐఎమ్ ఎంజాయింగ్ విత్ మై కజిన్స్. నేను రావడం లేదు న్యూ ఇయర్కి అని సతా ఇచ్చి హీ కేమ్. నాకు తెలుసు వస్తూ ఉండేటప్పుడే ఐ కెన్ ఫీల్ అనమాట కార్ సౌండ్, హైవే. వీడియో కాల్ లిఫ్ట్ చేసినప్పుడు అద్దాల్లో రిఫ్లెక్షన్ కనపడింది అనమాట హైవే. సో అర్థమైపోయింది ఈజీగా. అండ్ ఏదో కావాలని వీడియో కాల్ చేసినప్పుడు లగేజ్ అన్ని సర్దుకైనది కూడా కనపడించింది గైజ్. మనం అట్లా కాన్సన్ట్రేట్ చేస్తామన్నమాట సరౌండింగ్స్ మీద అంతా. సో ఈరోజు December 31st నైట్ ఆల్మోస్ట్ 10 o'clock అవుతా ఉంది దగ్గర. ఐ డోంట్ నో వై, అది ఆటోమేటిక్గా నా ల్యాప్టాప్లోనో అది దేంట్లోనే నేను ఇక్కడ మీకు సైడ్లో టైం పెట్టినప్పుడు ఒక ½ an hour ఎక్కువ చూపిస్తుంది. ఐ డోంట్ నో వై, బట్ టైం టు బీ ఆనెస్ట్ ఇంకా 9:34 గైజ్ అయింది. 10 అవుతా ఉంది దగ్గర. సో ఇంకా ½ an hour కదా ఉండే. ఓకే 10 ఓకే. సో మా న్యూ ఇయర్ చెప్పాలా కానీ ½ an hour ఈస్ నథింగ్. ½ an hour నేను ఇట్లా అనే లోపల అయిపోతుంది తెలుసా. నువ్వు ఆ మూవీ చూసే లోపలే అయిపోతుంది. యునో దర్శన్ ఈజ్ వైబింగ్ గైస్. ల్యాప్టాప్ ఆ పక్కన బౌల్లో ఏమండి అది ఐస్ క్రీమ్ గైస్. ఒక బౌల్ ఫుల్ ఆఫ్ ఐస్ క్రీమ్ తెస్తే ఏం ఇంత కొంచెం తెచ్చినావు నువ్వు, ఇంకా కొంచెం ఎక్కువ తీసుకురావచ్చు కదా అంటాడు. ఒక సైడ్ నాకు జలుబు, ఇంకొక సైడ్ కొంచెం కాఫ్ ఉంది, నేను తినకూడదు. అయినా పక్కన జుర్ అనుకుంటే ఎట్లా తింటాడు చూడండి. చూడు ఏం చూసేదా. నీ న్యూ ఇయర్ ఇట్లా ఫుల్ వైబ్ తో స్టార్ట్ అవుతుందా మంచిగా కోజీగా కూల్ గా స్టార్ట్ చేద్దామని. ఇప్పుడు ఇంకొక బౌల్ తెమ్మంటావా ఏంది ఐస్ క్రీమ్ కూల్ గా? హలో ఏం ఆఫ్టర్నూన్ అంత బౌల్ తిన్నావు, మళ్ళీ ఇప్పుడు ఎంత తినకూడదు, జలుబు చేస్తుంది. ఓకేనా, నాకు కూడా కోల్డ్ ఉంది. నీకు జలుబు అయితే చూసుకోవాల్సింది నేను. పాప కొంచెం జలుబు ఎక్కువైంది, టాబ్లెట్ తెచ్చిస్తావా? పాప కొంచెం జలుబు అయితే దగ్గెందుకు వస్తుంది? నువ్వు అది కూడా చేస్తావు. జలుబుతో పాటు ఇన్బిల్ట్ నీకు దగ్గు వస్తుంది, ఇన్బిల్ట్ నీకు తలనొప్పి వస్తుంది, ఇన్బిల్ట్ ఫీవర్ వస్తుంది, బాడీ పెయిన్స్ వస్తుంది. దీనికి నేను సాక్ష్యం కాదు గైజ్, మా అత్తయ్య గారు కూడా సాక్ష్యం అనమాట. కావాలంటే యా ఎగ్జాక్ట్లీ, బికాస్ నువ్వు చాలా ఎగ్జాజరేట్ చేస్తావు. యువర్ ఇమ్యూన్ సిస్టమ్ అస్సలు లేదు గైస్ కొంచెం కూడా. ఎప్పుడు చూసినా చీమిడి ముక్కులోడే, ఎప్పుడు చూసినా జలుబు దగ్గు కంటిన్యూస్గా. ఏ సీజన్ అయినా దర్శన్ కొంచెం ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. సో మళ్ళీ ఐస్ జుర్ డోంట్ మేక్ సౌండ్, జస్ట్ ఇట్స్ ఇరిటేటింగ్, స్టాప్ మేకింగ్ సౌండ్. ఓకే గైస్, ఇట్లా స్టార్ట్ అవుతుంది మా న్యూ ఇయర్. మీరు కూడా మంచిగా నవ్వుతూ స్టార్ట్ చేసేయండి మీ న్యూ ఇయర్ని. ఓకేనా స్టాప్. అయ్యయ్యో దేవుడా దర్శన్. ఓకే గైస్, ఫస్ట్ అయితే let's get this vlog. You're irritating man. Let's get this vlog started. మొత్తం ఇరిటేట్ చేస్తా. వద్దు నాకు ఇరిటేషన్ వద్దు. నీకు 2025 లో అనాయింగ్ చేయాలా, లవ్ చేయాలా? అన్నిటికంటే ఎక్కువ ఇరిటేషన్ అనాయింగ్ చేస్తావు నువ్వు. అవును అది ఉంటేనే బాగుంటది నీకు. ఓకే నీకు బాగుంటుంది, నాకు కాదు. ఓకేనా, నీకు కూడా బాగుంటది. స్టాప్ అనాయింగ్ మీ. ఓకే గైస్, అర్థం చేసుకో ప్లీజ్. ఓకే గైస్, లెట్స్ గెట్ దిస్ vlog started. సర్లే చేసుకుంటాను. హ్యాపీ న్యూ ఇయర్ గైజ్. అజిత్ చెప్పిండే కేకు ఒకటే, వచ్చిండే కేక్ ఇంకోటి అంట. ఇప్పుడు ఫోన్లో చెక్ చేస్తున్నాడు. కలర్ మారిందా లేకపోతే ఫ్లేవర్ మారిందా, ఏం మారిందో చూడాలా. నువ్వేం ఈరోజు ఇంకా పడుకోకుండా ఎంత కాన్ఫిడెన్స్ చూడు, మళ్ళీ లేపుతామని. అందరు బ్లాక్ అయినా ఈరోజు. వా కేక్ కూడా బ్లాకే వచ్చింది. ఎందుకు? చెప్పిండేది వేరేదంట, చూపి. అదే ఎట్లా వచ్చింది? కాదు మా, అది వేరే, ఇది వేరే. వైట్ ఎక్కడ బ్లాక్ కాంట్రాస్ట్ పంపించినారు ఎందుకని? ఓ దిస్ ఇస్ న్యూ ఇయర్ కేక్, నాట్ యువర్ బర్త్డే కేక్ మమ్మీ. ఓకేనా? చెప్తానండి, నేను బర్త్డే కేక్ అనుకున్నాను, అందుకే మేల్కొని ఉన్నావేమో అనుకున్నా నేను. ఓకే గాయస్, లెట్స్ గో. ఇంకొక కేక్ తాలా రేపు అంటది. ఓ రేపు అది. నువ్వు రేపటిది కూడా ఇప్పుడే చెప్పేస్తాను బ్రో. వెరీ గుడ్.
ఎట్లా తెలిసిపోతుంది లానా కాన్ఫిడెన్స్. పోయండి పడుకుంటా చాలు అన్నట్టు పెడతారు ఎక్స్ప్రెషన్. కోసేపు అయి పడుకుంటా మాస్టర్ అంటున్నాడు. గైస్ ఇంకా 15 minutes ఉంది. మా అమ్మ ఫేవరెట్ కేక్. నాకు ఇష్టంలే. ఆ బ్లాక్ కలర్ చూసినప్పుడు ఏంది నల్ల తెచ్చినారు. మామూలుగానే చాక్లెట్ తిన్ను. ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు ఈ వైట్ కనపడింది. వైట్లే బాగుంటది అనుకున్నా. అప్పుడు ఈ వైట్ మీకు పైనాపిల్ ఫ్లేవర్ ఇష్టమా? అదేమైంది అబ్బా పరిగెత్తాను అసలు నోట్లో పెడతాను. అమ్మ నాకొద్దు. వేరేది ఏ ఫ్లేవర్ అయినా చాక్లెట్ నాకు నచ్చదు, అస్సలు నచ్చదు. మొన్న కూడా అంతే, ఏదో అటు సైడ్ ఇటు సైడ్ పోయి ఏదో అయిందండి. మొత్తానికి ఇంటికి మళ్ళీ చాక్లెట్ కేకే వచ్చింది లాస్ట్ టైం కూడా. అబ్బా ఇది ఎందుకు నాకే వస్తుంది, ఎందుకు నచ్చదు చాక్లెట్? మీకు బాగుంటది కదా, బాగుంది డార్క్ చాక్లెట్. కొంచెం చాక్లెట్ తినే వాళ్ళకి బాగా నచ్చుతుంది. చేదు ఉందని చెప్పేసి వెళ్ళిపోయింది టిష్యూ పేపర్ కోసం అసలు. అయ్యో మొత్తం మ్యాచింగ్ కేక్. మనము హ్యాపీ న్యూ ఇయర్ గైస్, వెరీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యావ్ ఎ సక్సెస్ఫుల్ అండ్ హ్యాపీ ఇయర్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ గైస్, ఇట్స్ ది నెక్స్ట్ డే, న్యూ ఇయర్, January 1st. ఈరోజు మార్నింగ్ 9 o'clock అట్లా అవుతున్న టైం. నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయాను. దర్శన్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాడు. సో మై స్కిన్ ఈస్ ఫీలింగ్ సూపర్ డ్రై. ఈరోజు శారీ వేసుకుంటున్నాను కాబట్టి మంచి గ్లోయి మేకప్ కూడా వేసేసుకుందాం అనుకున్నాను. ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ మ్యాండేటరీ. ట్రస్ట్ మీ, మీరు ఇఫ్ ఇన్ కేస్ మంచి మాయిశ్చరైజర్స్ కోసం చూస్తూ ఉంటే జస్ట్ గెట్ దిస్ వన్ గైజ్. ఆక్వాలాజికా వాళ్ళు మిల్క్ ఫ్లూయిడ్ రేంజ్ అని చెప్పేసి రిలీజ్ చేశారనమాట. సో బేసిక్గా దీన్ని చూసిన వెంటనే నాకు ఐస్ క్రీమ్ చూసినట్టే అనిపిస్తోంది లిటరలీ. దీంట్లో 3 వేరియంట్స్ ఉన్నాయి, మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. మమ్మీ దీన్ని చూసి ఏంటి ఐస్ క్రీమ్ తెచ్చుకున్నావా అన్నట్టు అడిగారనమాట. సేమ్ అట్లనే ఉన్నాయి, ఎంత క్యూట్ ప్యాకేజింగ్ కదా. ఇక్కడికి వచ్చేటప్పుడు ఒకటే తీసుకొని వచ్చినాను నేను. సో బేసిక్గా 3 ఉన్నాయి ఇందులో, మీకు ఏది కావాలంటే అది మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఈరోజు నేను మంచి గ్లోయి అండ్ యూవీ మేకప్ చేస్తున్నాను కాబట్టి మాయిశ్చరైజర్ కూడా దానికి తగిండేదే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇది ఆక్వాలాజికా ఇల్యూమినేట్ ప్లస్ మిల్క్ ఫ్లూయిడ్ మాయిశ్చరైజర్. దిస్ ఇస్ సో గుడ్ అండ్ ఐ లవ్ ద ప్యాకేజింగ్. చాలా ఈజీ అనమాట యూజ్ చేయడం కూడా. లుక్ ఎట్ దిస్, ఇట్లా ట్విస్ట్ చేయాలి అంతే. ట్విస్ట్ చేసి ఓపెన్ చేస్తే ఇక్కడ ఉంటుంది నాజిల్. సో చాలా క్యూట్ నాజిల్ కూడా. మనకి ఎంత ప్రోడక్ట్ కావాలో అంత ప్రోడక్ట్ మాత్రమే మన కంట్రోల్లో ఉంటుంది అనమాట వేసుకోవడానికి. దిస్ ఇస్ వెరీ క్యూట్. సో లెట్ మీ అప్లై దిస్. నాకైతే ఇల్యూమినేట్ ప్లస్ మిల్క్ ఫ్లూయిడ్ మాయిశ్చరైజర్ కొంచెం ఎక్కువ ఇష్టం, ఎందుకంటే చాలా మిల్కీ లైట్ వెయిట్ టెక్స్చర్ ఉంటుంది. అండ్ మీరు నోటీస్ చేస్తే స్కిన్లో కూడా చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. ఇందులో మనకు వైల్డ్ బెర్రీస్, ఆల్ఫా ఆర్బిటైన్ ఉండడం వల్ల స్కిన్ అంతా చాలా మంచిగా ఈవెన్ టోన్లోకి రావడానికి మంచిగా హెల్ప్ చేస్తుంది. మాయిశ్చరైజేషన్ కూడా అంతే అండి. మనకు ఈ మాయిశ్చరైజర్స్ ఏవి తీసుకున్నా కూడా మీకు అప్ టు 48 hours వరకు మీకు కంప్లీట్గా మాయిశ్చరైజేషన్ అనేది ఉంటుంది అనమాట. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి ప్రోడక్ట్స్ అన్నీ కూడా క్రుయాలిటీ ఫ్రీ ఉంటాయి, దాంతో పాటు వీగన్ అనమాట. ఇందులో సల్ఫేట్స్ కానీ లేదంటే పారాబెన్స్, మినరల్ ఆయిల్ అలాంటివి ఏమి ఉండదు అనమాట. కంప్లీట్లీ క్లీన్ ప్రోడక్ట్స్. ఇది మీకు స్కిన్ చాలా గ్లో ఉండడం ఇష్టం అనుకుంటే మీరు దీన్ని చూస్ చేసుకోవచ్చు. గ్లో ప్లస్ మిల్క్ ఫ్లూయిడ్ మాయిశ్చరైజర్ ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది, క్విక్గానే అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్లో కూడా. సో ఇందులో మనకు పపాయా ఎక్స్ట్రాక్ట్స్, విటమిన్ సి ఉండడం వల్ల స్కిన్ అంతా చాలా మంచి బ్రైట్గా ఉంటుంది అనమాట. అండ్ ఇందులో కొంచెం ఎల్లో టింట్ కూడా ఉంటుంది కాబట్టి మనకు ఆ గ్లో అనేది చాలా మంచిగా హైలైట్ అవుతుంది అనమాట. ఇల్యూమినేట్లో ఏంటంటే కొంచెం స్లైట్గా పింకిష్ టింట్ ఉంటుంది. సో అదొచ్చేసి ఆ పింకిష్ టింట్ వల్ల ఇల్యూమినేటెడ్గా కనిపిస్తుంది అనమాట స్కిన్ అంతా కూడా. ఇఫ్ ఇన్ కేస్ మీకు బ్యారియర్ రిపేర్ లాంటిది ఏమైనా కావాలి అనుకుంటే మీరు బ్యారియర్ ప్లస్ మిల్క్ ఫ్లూయిడ్ మాయిశ్చరైజర్ యూస్ చేయొచ్చు. సో ఇది కూడా చాలా లైట్ వెయిట్ టెక్స్చర్, ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోతుంది. బేసిక్గా ఇందులో ఏంటంటే మనకు అవకాడోతో పాటు 5 ఎసెన్షియల్ సెరమైడ్స్ ఉంటాయన్నమాట ఈ పర్టికులర్ దాంట్లో. సో దానివల్ల స్కిన్ బ్యారియర్ని మంచిగా రిపేర్ చేసి దాంతోపాటు స్కిన్ని మంచిగా గ్లోయింగ్గా కూడా ఉంచుతాను అనమాట. అండ్ ఈ పర్టికులర్ దాంట్లో ఏంటంటే ఇది ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అనమాట కంప్లీట్గా. మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. మీరు ఆక్వాలాజికాలో ఏ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి అనుకున్నా కూడా నా కూపన్ కోడ్ ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాను. అది యూస్ చేస్తే మీకు వెబ్సైట్లో 20% ఆఫ్ వస్తుంది. ఆక్వాలాజికా ప్రోడక్ట్స్ అన్ని
మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, నాయికాలో అవైలబుల్లో ఉంటాయి. మీరు అక్కడ కావాలన్నా కూడా చెక్అవుట్ చేయొచ్చు అనమాట. నాకు వీళ్ళ దాంట్లో నచ్చిండేది ఇంకొకటి బాగా ఏంటంటే ఫ్రెష్ డ్రింకింగ్ ఫర్ ఆల్ అనే ఒక మంచి పర్పస్ అనమాట. సో మనం ఎప్పుడైతే ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తామో వాళ్ళు మన ద్వారా అంటే కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళకి ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ అవైలబుల్లో ఉండవు కదా, వాళ్ళకి ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అది నాకు చాలా బాగా నచ్చిన ఒక ఇనిషియేటివ్ అనమాట. నేను ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తుంటాను. డెఫినెట్లీ చెక్ దెమ్ అవుట్. దీస్ ఆర్ వెరీ నైస్ మాయిశ్చరైజర్స్. రెడీ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ టైం అయింది. మమ్మీ పూజ అంతా కంప్లీట్ చేసినారు కాబట్టి కిందికి వెళ్దాం. యాక్చువల్గా అయితే సారీ వెరీ వెరీ లాస్ట్ మూమెంట్లో అనుకోండి. ఎందుకంటే నిన్న మేము మ్యాక్స్కి వెళ్ళాం అనమాట. ఏదైనా డ్రెస్ తీసుకుందాము లేదంటే ఏదైనా కొత్త కుర్తీ తీసుకుందాము అని వెళ్తే అక్కడ చూస్తే అసలు అది ఏం క్లియరెన్స్ సేల్ ఏమని జరుగుతుందో ఏమో తెలియదు, కానీ మొత్తం అసలు మ్యాక్సేనా ఇది అనిపించింది. ఎందుకంటే ఖాళీగా ఉందన్నమాట. ఒక్కొక్క డ్రెస్ 2-3 డ్రెస్సులు అట్లా పెట్టేసినారు. నాకు అస్సలు నచ్చలేదు. దానికంటే ప్రశాంతంగా చీర కట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంట్లో ఆల్రెడీ మమ్మీ బ్లౌజెస్ అన్ని రెడీ చేసి పెట్టింది కదా. సో అదే శారీస్లో నాకు ఈ ఫేవరెట్ ఇది కలర్ చాలా బాగా కనిపిస్తుంది నా మీద. కంటే చాలామంది చెప్పారనమాట కామెంట్స్లో కూడా డార్క్ కలర్ సూట్స్ యూ వెల్ అని చెప్పేసి. ఐ నో వై, ఎందుకంటే నిజంగానే చాలా మంచిగా కనిపిస్తుంది. కానీ నాకు పేస్టల్ కలర్స్ కూడా ఇష్టం. రెండూ ఉండిండ, పేస్టల్ కలర్ది ఒకటి ఉండింది, ఇంకొకటి ఆలివ్, ఇంకొకటి ఇది ఉండింది అనమాట. సర్లే ఇంకా ఫెస్టివల్స్ అన్నీ ఇప్పుడే కదా న్యూ ఇయర్ స్టార్ట్ అయింది, ఇంకా చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఒక మంచి వైబ్రెంట్ కలర్తో మనం న్యూ ఇయర్ స్టార్ట్ చేసేద్దామని చెప్పేసి ఇది వేసుకున్నాను అనమాట. ఆల్రెడీ గెట్ రెడీ విత్ మీ షూట్ చేసేసాను. సో వీలైతే ఇక్కడ ఇస్తాను, లేదంటే షార్ట్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంటాను. ఫుల్ లుక్ అక్కడ చూపించేసాను అనమాట నేను. సో ఐ గాట్ రెడీ. దర్శన్ ఆల్రెడీ రెడీ అయ్యేసి కిందికి కూడా వెళ్ళాడు, ఎందుకంటే తనకు ఆకలేస్తూ ఉందంట. ఐ థింక్ 10:30 అట్లా అవుతా ఉందేమో టైము, బికాజ్ ముత్యాలమ్మ కూడా వచ్చేసింది కాబట్టి మొత్తం ఒకసారి ఇల్లంతా క్లీన్ చేసేస్తారు. అండ్ మనమైతే ఇప్పుడు కిందికి వెళ్దాం. లెట్స్ గో. హాయ్, గుడ్ మార్నింగ్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. థ్యాంక్ యూ. హాయ్ దర్శను, నీది కూడా చాలా బాగుంది డ్రెస్. జూయి శారీ సూపర్ కదా, సూపర్ బాగుంది, చాలా బాగుంది కదా. ఆల్రెడీ చూపించినాలే నేను. మమ్మీ ఆల్రెడీ గుడికి పోయేసి వచ్చింది గైస్. మీ ఫ్యామిలీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. మీరు అనుకున్నవన్నీ ఇయర్ అంతా సక్సెస్ఫుల్ గా రన్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళ సైడ్ నుండి కూడా నేను థ్యాంక్ యూ చెప్పేసిన. ఏమేమి చేసినావు మమ్మీ ఈరోజు? ఫెస్టివల్ స్పెషల్, న్యూ ఇయర్ స్పెషల్ వడ, పంచామృతం. దర్శన్కి వడ ఉంటే సరిపోతుంది కదా. పంచామృతం ట్రై చేయి దర్శన్, ఎంత బాగుంటుంది పంచామృతం. నువ్వు ఎందుకు అంత తాగవు? లేదు నేను తాగనులే మమ్మీ. వద్దు నేను చూస్తే తాగుతాను. వద్దు. నో, డోంట్ ట్రై టు కన్విన్స్ మీ, ఓకేనా? నేను తాగే టైంలో తాగుతాలే, తినే టైంలో బాగా తింటా కదా. ఇంకేమి బాగుంది అది చైనకి బ్లాక్ బీడ్సా? థ్యాంక్ యూ. ఈ రోజు అందరికంటే నేనే బాగున్నాను గైస్. సరే తీపించుకుంటాలే. వడలు బాగున్నాయా? దర్శన్ ఫేవరెట్ వడలు అక్కడ మా ఉషా చెప్పి చేయమని చెప్పాలా. అందుకని నైట్ ఏం లేవు, దోసపిండి, ఇడ్లీ పిండి అన్ని ఖాళీ అయిపోయినాయి. అంటే ఈ రోజు వేసుకున్న టైం లేదు కదా. అవునులే, ఈ రోజు వేద్దాంలే, ఇంకా డాడీ వస్తాడు అందరికి సరిపోతాదని. మంచి పని చేసినావు. దోశ పిండి, ఇడ్లీ అన్ని ఈ రోజే. దోశ పిండి, ఇడ్లీ పిండి అన్నిటికీ అక్కడ ఉండేటివి అన్ని అవే గైస్. ఎంత లేచినావు ఈరోజు? నార్మల్ టైమేనా? న్యూ ఇయరే కాబట్టి గైజ్. మా మమ్మీ న్యూ ఇయర్ రోజు కూడా దేవుడికి నైవేద్యాలన్నీ పెట్టింది. పూజకు పండగకి పెడతారు కదా. అవునా? నేనంత నోటీస్ వద్దులే సంక్రాంతికి చేసుకో. ఆల్రెడీ వెరైటీస్ అన్ని ఇక్కడ చూడండి, లైన్ ఎట్లా పెట్టిందో చేసేసి ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. ఇక్కడ దర్శన్ తినేసినాడు గైస్ ఈ రోజు నన్ను వదిలేసి. ఆకలి అవుతుందంట. కాఫీ కూడా రెడీ అవుతుంది. దర్శన్ కి ఫేవరెట్ పిచ్చి కాఫీ అంటే అసలు. ముక్కుంటా. నువ్వు ముక్కున్నావా? మరి బొట్టు పెట్టుకోలే? సరే నీ చైన్ కూడా పూజకు పెట్టేసినావా? వేస్తాలే. సరే
గుడికి పోతాం. గుడికి గుడి రెనోవేట్ అయినాక రాలేదు కదా, నువ్వు వచ్చినావా? వచ్చినా కదా షూర్ అనుకుంటా. నాట్ సార్ ఇది ఇంకా పెయింట్ చేసేదా ఎన్నో పెయింట్. గుడికి పోయేసి వచ్చేసినాం గైస్. న్యూ ఇయర్ రోజు మంచిగా గుడికి పోయినాం. స్వామి అయితే ఎన్ని రోజుల తర్వాత వచ్చినావు అన్నారు తెలుసా. దర్శనం చెప్పినాడు, ఎంత పిల్లనిస్తే మాత్రం అప్పుడప్పుడు పిలుచుకొస్తాడు కదా అని. స్వామికి తెలియదు కదా నేను ఇక్కడికి వచ్చినప్పుడు గుడికి తక్కువ పోతా ఉంటాను గైస్. ఇంటి ముందరే ఉంది. అక్కడ బెంగళూరులో ఉన్నప్పుడేమో బాబా గుడి కోసం వెతుక్కుంటామా, నేను పోవచ్చు కదా. కాదు, లోపలంతా రెనోవేట్ చేయిస్తున్నారు కదా. చేసినారు ఆల్రెడీ, అది ఒకటే పెండింగ్. అంటే దేవుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా అదేందో ముందు వుడ్ వేసినారంట వాళ్ళు, దాంట్లో ఎలకలంతా దూరుతున్నాయంట. ఎలకలు అందుకు బాబా కాడ పూలు ఏమి ఉండటం లేదంట. అందుకు అది పీకేసి అంతా గోడ కట్టేసినారు. అదేలే మళ్ళీ చేపిస్తున్నారు. మొత్తం పెయింటింగ్స్ అన్ని మార్చేసినారు గైస్. యూజువల్ గా బాబా గుడికి వైట్ ఉంటుంది, కానీ మా వాళ్ళు కలర్స్ బాగుంటుందని కలగా వేపించినారంట. గుడికి కలర్ లేపించినారు. ఏం చేస్తాను మమ్మీ? అదే బొరుగులు మొన్న చేసినా కదా, కొంచెం చేసిన ఎక్కువ చేస్తే తినరు. కాదు గైస్, మా మమ్మీ పాపము ఒక బాక్స్ ఫుల్ పెద్ద బాక్స్ చేసి పెట్టినప్పుడు దాన్ని ఎవరు ముట్టుకొని కూడా ముట్టుకోరు అసలు. అయితే వాళ్ళకి 2 చాకెట్ 2 ముత్యాల మొక్క అందరికి ఇచ్చేసిన, ఒక్కరు ముట్టుకుంటే. అదే కదా, ఇప్పుడు కొన్ని చేసింది, కొన్ని చేసినప్పుడు దర్శనం అజిత్ పోటీలు పెట్టుకొని తిన్నారు. మళ్ళీ ఈ రోజు ఏమనంటే మళ్ళీ చేస్తాను, మళ్ళీ కొన్నే చేయమా, ఎక్కువ చేయట్లేదు. లేదు, దర్శన్ నచ్చినాయి కాబట్టి దర్శన్ ఇష్టపడి తింటాడు. డబ్బా చేసేద్దాం, ఒక డబ్బాకి చేసాయి. అవి ఏం కాదు. ఓ ఏం మమ్మీ అది? మిక్చరా? ఓకే. ఆల్రెడీ బొరుగులు రెసిపీ చూపించినాం గైస్, వ్లాగ్స్ లో ఉంటుంది. చాలా అంటే ఈజీనే, ఇది ఒక్కటే. మా మిక్చర్ ఎవరైనా ఇంట్లో చేసుకోకపోతే బయట నుండి కూడా తెచ్చుకోవచ్చు కావాలంటే. అమ్మ మిక్చర్ దగ్గర నుండి అంతా ఇంట్లోనే చేస్తుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. మిక్చర్ బాగుంటది ఇంట్లో అని వాళ్ళు ఆయిల్ పామ్ ఆయిల్ వేస్తారు కదా. అవును, ఎక్కువ రోజులు ఉంటే బొరుగులు బాగుండవు. అవునవును, అందుకని నేను ఇంట్లో చేసుకుంటా. మా మమ్మీ ఇంకా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కూడా తీసుకురాద్దని చెప్పింది గైస్, చేదు వస్తుందని చెప్పేది. 350 తీసుకున్నారు కేజీ, చేదు వస్తుంది. అదే నేను బెంగళూరు నుండి నాకు కూడా తెప్పిద్దాం అనుకున్నా రిటర్న్, నేను మర్చిపోయినాను. అదే చూడాలి మరి ఇది ఎట్లుంది. ఇప్పుడు ఫ్రెష్ పంపించినారు కదా మళ్ళీ. పర్వాలేదు, కానీ నార్మల్ ఆయిలే బెటర్. అంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ చాలా బాగుంటాయి, కాకపోతే కొన్ని చేదు వస్తాయి. ఇక్కడ చేదు వస్తాయి. ఎన్నిసార్లు చూసినా చేదే వస్తున్నాయి. మరి ఏమి విత్తనాలు వేస్తున్నారో ఏమో తెలియదు మనకైతే. అవునులే, నేను బెంగళూరులో ఒకసారి ట్రై చేయాలి ఎట్లుంటుందో. ఎందుకులే నార్మల్ ఆయిల్ బెటర్ అంటావా? ముందు నుంచి అదే కదా, ముందు నుండి అదే. ఏం కాదు, నార్మల్ ఆయిల్ తక్కువ వేసుకుంటే ఏం కాదు గైస్. ఇవి ఫ్యాన్సీ ఏం అవసరం లేదు. ఆలివ్ ఆయిల్ అని, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటే హెల్త్ కి మంచిది, కానీ మరీ డైలీ బేసిస్ లో ఎక్కువ ఆయిల్ వాడకుండా నార్మల్ గా చేసుకునే వాళ్ళకైతే ఏం కాదు. సో అమ్మ అదే అనేది, డీప్ ఫ్రై చేసినప్పుడు తెలుస్తుంది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కొంచెం చేదు వస్తుంది అని. ఇప్పుడు ఇవి చేసినాం కదా, మొన్న చేసిన ఆయిల్ తో చేదు ఉన్నాయి, ఈ రోజు బాగున్నాయి. ఫ్రెష్ ఆయిల్. ఇది ఏదో ఆయిల్ మార్చి ఇచ్చిండేదా వాళ్ళు, లేకపోతే మనదా? మార్చి ఇచ్చినారు, మళ్ళీ ఇది చేసిన, రెండు కలిపినావా? అట్లయితేనే టేస్ట్ వస్తుంటే అంతేలే. అందుకు ఓకే, ఇప్పుడు బాగున్నాయి. ఇంకా అవి 1 నెల ఉన్న బొరుగులు ఏం కావన్నమాట. ఏం కాదు, దర్శన్ కూడా బాగా ఇష్టంలే. అట్లా చేదు వస్తే బొరుగులు అన్ని చేదైపోతాయి. అవును, మటన్ అన్ని చేదైపోతాయి. అవును, చికెన్ కూడా అయితే ఇంకా అస్సలు తినలేము, చేదు. ఓకే, అందుకు భయం వేస్తుంది. సరేలే. ఆ.
ఈవినింగ్ 5:30 అట్లా అవుతుంది టైం. ఇప్పుడే ఒక నాప్ తీసుకొని లేచినాను. ఇదేదో 24 hours ఇన్ శారీ ఛాలెంజ్ అయిపోయినట్టు అయింది నాకు. నేను అప్పుడెప్పుడో ఆఫ్టర్నూనే మార్చుకుందాం అనుకుంటే దర్శన్ మార్చుకునే ఉండని ఈవినింగ్ ఇదేంటి చిన్న వాళ్ళు వస్తారు, పిన్ని వాళ్ళు వస్తున్నారు గైస్, ఉండు వాళ్ళు వచ్చే వరకు అని చెప్పేసి దర్శన్ ఒక సైడ్, మా మమ్మీ కూడా అంతే, ఉండు ఈవినింగ్ వరకు వెయిట్ చేయి మళ్ళీ ఉంది కదా. అవును లైట్ వెయిటే ఉంది. పడుకుండేది కూడా చీరలో పడుకోండి. ఇదే ఫస్ట్ నాకు తెలిసి పెళ్లి టైంలో కూడా ఇంతసేపు చీరలో లేను నేను. ఇదే ఫస్ట్ టైం ఇంతసేపు శారీలో ఉండిండేది. కరెంట్ పోయింది, ఎంతసేపు అయిందో లేకపోతే లేయాలి. న్యూ ఇయర్ స్పెషల్ మనకి ఇది. న్యూ ఇయర్ బంపర్ ఆఫర్ కరెంట్ కట్ చేసేదా మనకు. ఇక్కడ బాగా స్ట్రిక్ట్ గా రూల్స్ పెట్టినారు గైస్, ఎవరు ఎక్కువ తిరగకూడదు అని చెప్పేసి. అందుకే రాత్రి ఏం బండ్ల సౌండ్ అవి ఇవి లేకుండా బాగా ప్రశాంతంగా తక్కువ, చాలా అంటే చాలా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ తక్కువే. ఏం లేదు, మీ సేఫ్టీ కోసమే, ఊరికే ఎందుకు హడావిడి చేసుకొని ఇరుక్కుంటారని చెప్పేసి వాళ్ళు మన గురించే కదా అని మనం అట్లా అనుకోవాలా. సో పెట్టుకోవచ్చు ఇట్లా ఇళ్ళలో గానీ ఫంక్షన్ ఇంట్లో హోమ్ పార్టీస్ చేసుకుంటే ఇట్స్ ఓకే. ఎస్ మా అజిత్ అయితే ఎవరైనా ఫోన్ చేస్తారేమో అని స్విచ్ ఆఫ్ చేసినాడు. అమ్మో పిలుస్తారు బయటికి ఏమో అని చెప్పేసి ఆఫ్ చేసి పడుకున్నాడు గైస్ రాత్రి. మళ్ళీ రాత్రి 12 కేక్ కోసినాం కదా, అప్పుడు వచ్చినాడు కిందికి. మళ్ళీ కూడా ఫోన్ ఆన్ చేయలేదు, పొద్దున్నే ఆన్ చేసుకున్నాడు మళ్ళీ ఫోన్. డాడీ మిస్సింగ్, డాడీ కూడా ఉంటే ఇంకా బాగుంటాండ. ఫ్రైడే వస్తాడు కదా, ఫ్రైడే వస్తాడు గైస్ డాడీ. ఓకే కాఫీ తాగలో వద్దా అని ఆలోచిస్తాను. నిన్న నేను కాఫీ బ్లాక్ కాఫీ తాగుతాను, నార్మల్ తాగడం లేదు. మా నిన్న చక్కెర ఎక్కువ వేసినాం. అదే కదా. దర్శను ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, నీకు మధ్యాహ్నం నిద్ర ఎందుకు రాదు? ఎప్పుడు చూసినా ఆ గేమ్ గైస్, చిన్నపిల్లల గేమ్ ఏం ఆడుతా అంటాడు ఏమో చూడండి. ఫోన్ తీసుకొని ఒకరోజు మొత్తం అన్ఇన్స్టాల్ చేశారు ఇలా మొత్తం. ఇంకోటి తెలుసా, మామూలు ఇప్పుడు యాక్చువల్ ఫోన్ ఉంటుంది కదా, అది వాడ్డా అనమాట కంపెనీ ఫోన్. ఇది అమ్మది పాతది, ఓకేనా. కొత్తది వచ్చినాక ఇది ఇచ్చింది, దాన్ని వాడతాడు గైస్. అది గేమింగ్ ఫోన్కి పెట్టుకున్నాడు. గేమింగ్ ఆఫీస్ ఫోన్ ఒకటి, నీకు పర్సనల్ ఫోన్ ఒకటి, మళ్ళీ గేమింగ్ దాంట్లో ఆడతావా నువ్వు? నువ్వు పెట్టుకో, నీ దగ్గర 3 ఉన్నాయా లేదా ఫోన్ లో? చిన్నది లేదా? యూజ్ చేసినా చేయకపోయినా 3 ఫోన్లు ఉన్నాయి కదా నీ దగ్గర. సరే యూజ్ చేయనప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా, ఇస్తావా నువ్వు? ఉండాలంటావు. ఏం చేసుకుంటారు సెల్ఫిష్ పీపుల్ గైస్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. థ్యాంక్ యూ. నైస్ డ్రెస్సెస్ ఇద్దరిది. ఓకే అమ్మది బాగుంది కదా. హాయ్, ఇప్పుడే వచ్చింది, ఇంకా నేను చూడలేదు. బర్త్డే గర్ల్ రెడీ అయిపోయింది. దర్శన్ అప్పుడే డ్రెస్ చేసుకో రెడీగా అని చెప్తే ఇప్పుడు ఎక్కుతున్నాడు పైకి. అందరు ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాం అబ్బా. మర్చిపోయిందంట. హ్యాపీ బర్త్డే కూడా. పొద్దున్నుండి ఇప్పుడు బర్త్డే దాంట్లో కనిపిస్తుంది అమ్మ. హ్యాపీ న్యూ ఇయర్ డాలీ. డాలీ ఫుల్ జోన్ అవుట్ లో ఉంది. ఇప్పుడు అందరికి వచ్చిన గంటకి నేను పడుకున్నా. నువ్వు పడుకోలేదా? నేను పడుకున్నాను అబ్బా. ఏమబ్బా, ఈ డ్రెస్ నీకు సరిపోలేదంటే నిన్న బాగా సరిపోయింది కదా మమ్మీ. ఎంత బాగుంది, ఏం టైట్ లేదు. ఇట్స్ వెరీ నైస్. అంత బాగుంది అసలు. షీఈ్ లుకింగ్ వెరీ క్యూట్. గైస్ మీరు చెప్పండి గైస్, డాలీ డ్రెస్ ఎంత క్యూట్ ఉంది కదా. మందే సెలెక్షన్. నిన్న నేను పోయింటే నాకు సెట్ కాలే అసలు. ఏం చేస్తాం, పర్లేదు. అందుకే చీర వేసుకోవాలని ఉందేమో. ఇంతసేపు చీర ఎప్పుడు వేసుకోలే, పొద్దున వేసుకున్నా తెలుసా నేను. అంటే స్మూత్ ఉంది కదా, అందుకు గైస్. స్మూత్ గానే ఉంది, అందుకు గైస్. పొద్దునుండి పొర్లి ఐశ్వర్యలో తెచ్చినాం. ఐశ్వర్య సారీస్ లో. కానీ ఇది ఏమంటారు, డ్రై క్లీనింగ్. నేను సారీస్ ఏవి నార్మల్ మిషన్ కి వేయను. ఎందుకు ఎట్లా అయిపోతాయి
తుంట అయిపోతాయంటావు. చూసినా కదా నేను హోమం చేసినాము. ఒకటేదో వేసింది. నాదే ఒకటి ఉంది చూడు, బ్లాక్. డ్రై క్లీనింగ్ ఇస్తే చీరలు బాగుంటాయి. మాకు బాగా చేస్తారు గైస్ అక్కడ. డ్రై క్లీనింగ్ చాలా బాగా చేస్తారు. అవును, బెంగళూరులోనే ఇస్తారు వీళ్ళు కూడా, చాలా బాగా చేస్తారు మాకు అక్కడ. ఇంకేమండి విశేషాలు అరుణ గారు? వాట్ ఆర్ యువర్ న్యూ ఇయర్ రెజల్యూషన్స్? ఏం చేద్దాం అనుకుంటాను న్యూ ఇయర్ కొత్త సంవత్సరంలో? ఏం కొత్తగా చేద్దాం అనుకుంటాను? అయితా పోతా అంతే, ఏం చేస్తానని చెప్తే అవి కావు. ఎట్లా కావులే అంటావా డాలి నువ్వు? ఏముంటుంది మా అందరికంటే హైట్ కావాలంటే ఆల్రెడీ నా హైట్ ఉన్నావు కదా నువ్వు. వాట్ డూ యు వాంట్? సీ గైస్, ఆల్మోస్ట్ నా హైట్. నువ్వు ముందు వీడియోలో ఇప్పటికి చూసుకో, ఓకే? ఎంతమంది పాత డాలినే నా అనుకుంటావు, అంత హైట్ అయిపోయింది. విత్ ఇన్ 5 years లో నా హైట్ ఆల్మోస్ట్. అదే కొంచెం ఇప్పుడు 8th ఉంది కదా, 9th పోతుంది అంతే అంతే. ఇంకేముంటాయండి మా రెజల్యూషన్స్ అంటది. చేసిండేటివైతే నేను దేవుని పటాలు తెచ్చిన, అది ఓ మంచి పని. అవును, ఎస్ 2024 లో చేసిండే మంచి పనా? నేను గోల్డ్ తీసుకున్నా కదా. అవునవును, అదొకటే మంచి పని. ఓకే గైస్, మనం చాలా ఉన్నాయండి. మనం లిస్ట్ రాస్తాం. చెట్టు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఎవరైనా మంచి కొట్టే చెప్తారు కదా, చెడు వదిలేసినట్టు చెడుగాని వదిలేస్తాం. అంతే, వదిలేయండి గైస్. ఎవరైనా జరుగుతుంది అదేమో అని అయితే పోతుంటే ఏది టెన్షన్ ఉండదు, నో డిప్రెషన్. అట్లా ఏం చేస్తాం ఉంటుంది, నెక్స్ట్ రోజుకి వదిలేయాలి. మేము అట్లే వదిలేస్తాం. ఆ రోజు పెట్టుకుంటాము, 2వ రోజు పెట్టుకుంటాము, 3వ రోజు మామూలు పనుకోవాల్సిందే, చేయాల్సిందే. మాత్రం ఎప్పుడు ఏం లేదు. ఫుడ్ ఎంత టెన్షన్ ఉన్నా కూడా ఫుడ్ తినేసి టెన్షన్ పడతాం. మటుకు తినేదే అంటే టెన్షన్ పడే కూడా ఓపిక కావాలి కదా అందుకు. టెన్షన్ పడే ఓపిక కావాలి కదా అందుకు. హ్యాపీగా ఉండండి అందరూ, సక్సెస్ఫుల్ గా రన్ కాండి. 2005 లో 2005 2025 అది డిలీట్ చేయాలి. డిలీట్ చేయాలంట. 2025 లో అందరూ హ్యాపీగా ఉండి మూవ్ ఆన్ కావండి. ఎస్ గైస్, ఈ లైఫ్ లో ఏం గోల్ ఉందో అదంతా. జూలీ మిస్సింగ్ గైస్. అవును, జూలీకి ఎగ్జామ్ ఉంది. జూలీకి ఎగ్జామ్ ఉంది. ఏమో నేను శనివారం మళ్ళీ 1 week లేవంట. పోతారు చూడు, ఒకవేళ పోతావేమో పో అని చెప్పిన. ఎక్కడికి? మేము పోతాం, ఇట్లే బెంగళూరు పోతున్నాం కదా అప్పుడు. 1 week ఏమని తెలుసా, నేను ఫోన్ చేస్తే అక్క మాకు January 1st రోజు ఎగ్జామ్ పెట్టినారు, 2nd రోజు పెట్టినారు, మళ్ళీ 10 days పెట్టలేదు అన్నారు. అదే పనికి పెడతారంట వాళ్ళు యాక్చువల్ గా. అజిత్ ఉన్నప్పుడు 4 years అయితే 4 years January 1st రోజు ఎగ్జామ్స్ ఉంటాయి. అది విషయం. మన దర్శన్ వస్తే కేక్ కటింగ్. ఓకే, బర్త్డేనా? 46 46 78 కదమ్మా? 78 50లే. 50 ఎంత బ్యాక్ బ్రో? వీళ్ళకి పలే మోజ్ కదా ఏజ్ ఎక్కువ. 47 years old గైస్. ముందు జాగ్రత్త చర్యగా మొత్తం పీసులు కట్ చేస్తాను, మళ్ళీ లోపల పెట్టి తీసుకుంటే ఇబ్బంది మళ్ళీ ఫస్ట్ మనకేనా? పర్లేదు, ఏం కాదులే, దగ్గరికి వస్తుంది వస్తుంది. Why are you guys so obsessed with my diet? అన్నిసార్లు చెప్తారు ఎందుకని? హ్యాపీ న్యూ ఇయర్. బాగుంది, సేమ్ డిజైన్ గైస్. మా తమ్ముడికి కొంచెం సెలెక్ట్ చేసే కోపిక లేదంట. సెలెక్ట్ చేసే కోపిక లేదని సేమ్ డిజైన్ చెప్పినాడు. పిన్ని వాళ్ళ యానివర్సరీది ఇది సేమ్ టు సేమ్ డిజైన్. నేను పెట్టే లోపలే చెప్పేసినాడు. పైనాపిల్ ఫ్లేవర్ ఇష్టం అని చెప్పేసి పైనాపిల్ కూడా పెట్టించినాడు. కదా పిన్ని? బాగా పోసింది, ఏమైంది? బాగా పోసింది. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఉండకూడదు ఇట్లా చోట అంతా, ఓకేనా?
నాకొద్దు ప్లీజ్. కొంచెం యూజువల్గా అయితే ఇంత రచ్చ అస్సలు అవ్వదు గైజ్. ఐ డోంట్ నో వై. ఆ న్యూ ఇయర్ వైబ్స్ కొంచెం ఎక్కువ అయిపోయినట్టున్నాయి, అందుకే ఇంత రచ్చ చేస్తున్నారు. అసలు స్టార్ట్ చేసిన వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, కానీ అది అట్లే స్టార్ట్ అయ్యి అది అట్లే ఎక్కువైంది. ఇంకా దర్శన్కి పూసే వరకు వీళ్ళు ఇంకా ఊరుకోము అన్నట్టు డోర్ దగ్గరే నిలబడినాడు. ఇంకా దర్శన్ డోర్ తీసే వరకు అట్లనే అక్కడే ఉంటారంట. పోయలేదు అయినా నాకు పూసినారు గైస్. వీళ్ళు చూడండి, వీళ్ళు ఇక్కడ. అయ్యో పాపం, ఎందుకు ఇట్లా ఈరోజు ఎవరు స్టార్ట్ చేసిండేది కేక్ పూసుకుండేది? దర్శన్ ఎందుకు దర్శన్ అవాకు పాపం అట్లా పూసినావు? చూడు అవాకు ఎట్లా పూసినావో జుట్టుకంతా. కాదు, నేను ఎవరికి పోయలేదబ్బా. నేను పూపించుకుని నాకు ఆటికి వీడు పూసినాడు గాడిద జిత్. ఓకే గైస్, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. నేను పుయ్యకపోయినా నాకు పూసినాడు. అదే కదా, నేను ఎవరికి పుయ్యలేమా? బాయ్. అమ్మ పుయ్యలేదు ఎందుకని? ఎవరు ఎందుకు ఇలా కడుక్కొని వచ్చిన అడుక్కున్నావా? ఓకే బాయ్. బాయ్ మమ్మీ. బాయ్. బాయ్.